ఐఎమ్ డాక్టర్ రామ్ అండి, టీమ్ హెడ్ జీతో కోవిడ్ సెంటర్ అసోసియేషన్ మహావీర్ హాస్పిటల్స్ అనమాట. ఇక్కడ వీ విల్ టేక్ ఆల్ ద కోవిడ్ పాజిటివ్ కేసెస్, జనరల్ కేసెస్ అన్నీ తీసుకుంటాము. ద క్రైటీరియా ఫర్ టేకింగ్ ద కేసెస్ ఇన్ ఐసోలేషన్ సెంటర్ ఇస్ ద మైల్డ్ కేసెస్ అనమాట. ఆల్ ద మైల్డ్ కేసెస్ with HRCT mild cases and RT-PCR positive cases will enroll into this Jito COVID center. The specialty of this COVID center is 24/7 there will be a doctors paravekshana gani, sisters paravekshana 24/7 with all the medications and minimum investigations all will be there అనమాట. ఇప్పటివరకు మేము more than 250 cases already admission చేసాము. more than 80% కూడా all the cases has been shifted అనమాట. దీంట్లో 1 or 2 cases if they get deteriorated and all, we will shift directly to, if the requirement of oxygen ఏమంటే will shift directly to the Mahavir hospitals or any associate hospitals required by the patients. associate hospitals మేము షిఫ్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం 24 hours విల్ గివ్ all the medications కానీ, 24 hours sisters will check the oxygen levels of the patients కానీ, each and everything will be there అండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ అండి. ఎందుకంటే ఆల్ ద ఐసోలేషన్స్ పీపుల్స్ మైల్డ్ విత్ మైల్డ్ ఫీవర్ కానీ, కాఫ్ కానీ, HRCTలో మైల్డ్ కానీ, నో నీడ్ ఆఫ్ రన్నింగ్ ఫర్ ద హాస్పిటల్స్ అండి. ఎందుకంటే ఒకరోజు హాస్పిటల్కి అయితే మే హ్యావ్ టు పే 30,000 40,000. ఇక్కడ 1 వీక్కి ఒక 40,000లో విల్ గెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఆల్ ద మిడిల్ అండ్ లో మిడిల్ క్లాస్ పీపుల్ క్యాన్ ఎన్ష్యూర్ దిస్ అండ్ అడ్వాంటేజ్ తీసుకొని దీన్ని యూ కెన్ గెట్ అడ్మిట్ ఇయర్ అనమాట. సో ఏమన్నా ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఏదైనా డీసాచురేట్ ఏమన్నా అవుతుంటే, ఆక్సిజన్ లెవెల్స్ అని తక్కువ ఉంటే మనకి ఇక్కడ 24 hours అంబులెన్స్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. వీ విల్ షిఫ్ట్ ద పేషెంట్ టు అవర్ అసోసియేట్ మహావీర్ హాస్పిటల్స్ అయినా పర్లేదు, అదర్వైజ్ పేషెంట్కి సంబంధించిన ఏదైనా హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేస్తాం. వీ విల్ అడ్మిట్ ఓన్లీ హియర్ ఆల్ ద మైల్డ్ కేసెస్ అండి. మోడరేట్ కేసెస్ కానీ, సివియర్ కేసెస్ కానీ మనం ఇక్కడ తీసుకోము. ఎందుకంటే ఇక్కడ దిస్ ఓన్లీ ఐసోలేషన్ సెంటర్ రిప్లేస్మెంట్ ఆఫ్ ద హోమ్ కాబట్టి మనం ఇక్కడ పేషెంట్స్, ఆల్ ద పేషెంట్స్ విల్ బి ఇన్సైడ్ ద హోటల్ రూమ్ లోపల ఉంటారనమాట. సో మనం మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 visits ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఓరల్ యాంటీబయాటిక్స్ కానీ, స్మాల్ IV ఇంజెక్షన్స్ కానీ అట్లాంటివి మనం ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ వీ విల్ కన్సిడర్ ఓన్లీ మైల్డ్ కేసెస్. మోడరేట్ అండ్ సివియర్ కేసెస్ మేము ఇక్కడ యాక్సెప్ట్ చేయం. ఇప్పుడు హోటల్లో ఐసోలేషన్ సెంటర్లో more than 60 పేషెంట్స్ ఉన్నారండి. సో యాక్చువల్లీ ఏంటంటే పేషెంట్ విల్ బి హియర్ ఫర్ మినిమమ్ ఆఫ్ 1 week ఉంటుంది అనమాట. అసిమ్టమాటిక్ పేషెంట్స్ కానీ, మైల్డ్ సింప్టమ్స్ కానీ. ఒకవేళ సిమ్టమ్స్ కానీ, ఫీవర్ కానీ, కాఫ్ కానీ కొద్దిగా ఎక్కువ అయితే దే విల్ ఎక్స్టెండ్ టు అనదర్ వీక్ అనమాట. ఎందుకంటే కోవిడ్లో వైరస్ వన్స్ ద పేషెంట్ ఈస్ పాజిటివ్, మినిమమ్ ఆఫ్ 14 days అకార్డింగ్ టు WHO క్రైటీరియా కానీ దెర్ విల్ బి 13 or 14, 15 days వితౌట్ ఎనీ సిమ్టమ్స్ విల్ గో ఫర్ ద RT-PCR అనమాట. దెన్ ఓన్లీ వీ విల్ డిక్లేర్ ద పేషెంట్ యాజ్ అ నెగిటివ్ పేషెంట్. సో కాబట్టి ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ మోర్, ఎక్కువ ఉంది అది అనుకుంటే వీ విల్ ఎక్స్టెండ్ దెమ్ ఫర్ అనదర్ వీక్ ఆల్సో. 15 days వరకు పేషెంట్ ఇక్కడ ఉంటారు. యాక్చువల్లీ ఆఫ్టర్ 1 week అయినా 15 days అయినా పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు వీ ఆస్క్ ద పేషెంట్ టు స్ట్రిక్ట్ హోమ్ ఐసోలేషన్ ఫర్ అనదర్ 1 week అండి. ఎందుకంటే సమ్ పీపుల్ విల్ బీ 21 days వరకు కూడా దే విల్ బీ క్యారియర్స్ అండ్ దే విల్ బీ ట్రాన్స్ఫరింగ్ ద పేషెంట్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ దట్ ఆల్సో మనకి సమ్ పీపుల్ విల్ గెట్ పాజిటివ్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్, ఏమీ లేనప్పుడు నథింగ్ టు వరీ విత్ దట్ అనమాట. ఈవెన్ ద డెడ్ యాంటిజెన్ విల్ కాజ్ వాట్ వీ కాల్ RT-PCR పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆఫ్టర్ 12, 13, 14 days తర్వాత సిమ్టమ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. కన్సిడరింగ్ విత్ RT-PCR రిపోర్ట్. RT-PCR రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన, నెగిటివ్ వచ్చిన సిమ్టమ్స్ అనేది మైల్డ్ ఫీవర్ కానీ, కాఫ్ కానీ, టెంపరేచర్ కానీ ఇవి ఉండాలన్నమాట. దీన్ని వీ విల్ కొరిలేట్ విత్ ద RT-PCR టెస్ట్ అనమాట. డిపెండింగ్ ఆన్ దట్ ఆల్ ద పీపుల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీఆర్ అడ్వైజింగ్ దెమ్ టు బీ హోమ్ ఐసోలేషన్ ఫర్ 1 week అనమాట. ఎందుకంటే 7 days తర్వాత వెళ్ళినప్పుడు డెఫినెట్లీ బాడీలో వైరస్ ఉన్నప్పుడు దే విల్ బీ క్యారియర్స్ అండ్ దే విల్ బీ ఇన్ఫెక్టింగ్ అదర్ పీపుల్ అనమాట. సో హోమ్ ఐసోలేషన్ definitely after 7 days కానీ 15 days కానీ వీఆర్ ఆస్కింగ్ ద పర్సన్స్ టు బీ హోమ్ ఐసోలేషన్ ఫర్ 1 more week అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఆల్సో వీ వర్క్ ఫర్ ద జీతో కోవిడ్ సెంటర్ అసోసియేట్ మహావీర్ హాస్పిటల్ నియర్ బేగంపేట్ ఫర్న్హార్న్. దేర్ వీ హ్యావ్ ట్రీటెడ్ more than 500 cases without any comorbidities and nothing అనమాట. everyone was treated and my severe case we shifted to other hospitals. And at the same year కూడా we are planning in the same way అనమాట. Lemon Treeలో we conducted this April 23rd we conducted this what we call isolation center start చేసాము. నియర్లీ ఇప్పటివరకు 300 cases అందరూ ట్రీట్మెంట్ తీసుకొని దే హ్యావ్ గోన్ టు దేర్ హోమ్ ప్లేసెస్. ఐ రిక్వెస్ట్ all the COVID positive patients, RT-PCR positive patients, if once you get a positive, don't stay at home అండి. స్టార్టింగ్ మైల్డ్గా ఉన్నప్పుడే మంచిగా ట్రీట్మెంట్ తీసేసుకొని టేక్ ద ట్రీట్మెంట్ అండ్ గో బ్యాక్ టు యువర్ హోమ్ అనమాట. మీరు ఇంట్లో ఉండేసి మీ వల్ల వేరే వాళ్ళకి అందరికీ పాజిటివ్ రాకుండా ఐసోలేట్ యువర్ సెల్ఫ్. నాట్ ఓన్లీ
హియర్ మీకు ఎక్కడ దగ్గర నియర్ ప్లేస్ ఉందో అక్కడ ఐసోలేట్ అయిపోండి.